మెల్లగా మెల్లగా జాగ్రత్త. వాళ్ళ కాళ్ళు చేతులు పడిపోను, వాళ్ళ నాశనం అయిపోను. ఎరగదీశారు కదండి. అమ్మా చచ్చిపోయేలా ఉన్నానే. భయపడకండి, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం కదా. పదండి. నమస్తే. వీళ్ళనే నా మీద పగబట్టింది. ఏమయ్యా, నా భర్త ఏం తప్పు చేశాడని ఇలా ఏడిపిస్తున్నారు? అదే ఆ విషయం చెప్దామని మీ దగ్గరకు వచ్చాం. ఆ విషయం చెప్తే మీ భర్తను మీరే అసహించుకుంటారంటీ. మీ భర్తకి విడాకులు ఇస్తారంటీ? అవునంటీ, ఇస్తారు. ఏంటా తప్పు? ఏమే వీళ్ళేదో కొత్త నాటకం ఆడుతున్నారే. మీరు ఉండండి, నువ్వు చెప్పు బాబు. మీ ఆయన రోజు ఒక ఆంటీతో లాడ్జ్కు వెళ్ళడం, పోలీసులతో దెబ్బలు తినడం బాగా అలవాటు అయిపోయింది. అంతేగాని మేం కొట్టిన దెబ్బలు కావు. మీరు చెప్పింది నిజమేనా బాబు? మీ మీద ఆంటీ. మా బాధ అది కాదా ఆంటీ, ఆయన మీకెక్కడ ఎయిడ్స్ అంటిస్తాడోనే అది మా బాధ. మేము చెప్పింది బాగా అర్థం చేసుకోండి ఆంటీ, ఆ తర్వాత మీ ఇష్టం. అబ్బా వాళ్ళని నమ్మొద్దే. అంటే నాకు తెలియకుండా ఇన్ని నాటకాలు ఆడుతున్నావా? అది కాదే, వాళ్ళు అన్ని అబద్ధాలు చెబుతున్నారే, నన్ను నమ్మవే. ఎక్కడ నిన్ను నమ్మేది? ఇంకా ఉండు, నీ సంగతి చెప్తాను. ఏమయ్యా, నన్నే మోసం చేస్తావా? కాదే, నమ్మినందుకు నన్నే మోసం చేస్తావా? ఇదే నేను చేసే పని. మోసం చేస్తావా? నీకు బుద్ధి రాదు. నేను చెప్పేది వినవే. నన్ను చేసే పని నిన్ను నమ్మినందుకు ఒక్కసారి వినవే. ఇప్పటికైనా అర్థమైంది అనుకుంటా మేమంతా ఎందుకు ఇలా చేస్తున్నామో. అర్థమైంది బాబు, అంతా అర్థమైంది. అమ్మా అబ్బా, నేను వడ్డీ వ్యాపారంలో అందరినీ జలగల్లా పీల్చుకు తింటున్నానే కదా మీరు ఇలా చేసింది. ఇంకెప్పుడు ఇలా చేయను బాబు, ఇంకెప్పుడు ఇలా చేయను. అబ్బా టేక్ కేర్. అమ్మా ఏమే వస్తున్నాను, ఉండవే. జాగ్రత్త. వెళ్ళాలా అమ్మా?